ఆంధ్రదేశంలో హరిహరనాథుని యొక్క స్వరూపం ఫిలిం నగర్ దేవాలయంలో ఉంది. నేను ఒకసారి దర్శనం చేసి ఎంతో సంతోషించాను. విష్ణువు శివుడు రెండు కలిసినటువంటి స్వరూపం. ఆ హరిహరనాథుడు నిన్ను చూడ్డానికి వస్తున్నాడన్నారు. ఇటువంటి సన్నివేశం మీరు ఎక్కడైనా చూసారా? అంటే అలా ఎందుకు జరగాలండి మీకు అనుమానం రావచ్చు. హరిహరనాథుడే వచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు భగవానుడే వచ్చేసాడు అనుకోండి, ఏమో తిక్కన గారు గబుక్కుని గుర్తుపడతారో ఏమిటి ఇలా ఉన్నావు నువ్వు ఎవరో ఏమో స్తోత్రం అవి చేస్తారేమో బాగుండదని ఎవరైనా చాలా ముఖ్యమైన వారి దగ్గరికి ఎడుతున్నారనుకోండి, వారికి బాగా తెలుసున్న వారిని ముందు ఆశ్రయించి వారిని పట్టుకుని ఏమంటే కొంచెం నన్ను పరిచయం చేయండి అని తీసుకెళ్తే ఈయనండి బలానా అంటే ఈయన వలన ఆయనతో చక్కగా మాట్లాడతారు కదా. అందుకని అలా ముందు కొమ్మనని తీసుకుని వచ్చారు, ఎందుకు ప్రీతి కలిగిందో చెప్పడానికి. ఇప్పుడు కొమ్మన ఈ మాట చెప్పిన తర్వాత హరిహరనాథుడు విజయం చేస్తున్నాడు, నీతో మాట్లాడతాటన్నారు. ఏమి భాగ్యం, హరిహరనాథుడు నాతో మాట్లాడడానికి రావడమా? తండ్రి గారు ఏరి అని ఇలా చూశారు. మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ హరిహరనాథుడి యొక్క పాద మంజీరముల సవ్వళ్ళు వినపడుతుండగా ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. రెండు కందుల వెంట ఆనంద బాష్పధారలు కారిపోతూ తిక్కన గారు రెండు చేతులు కైమోడ్చి ఇలా లలాటమునకు తగల్చి ఒక పక్కకి వెళ్ళి వంగి నమస్కరించి నిలబడ్డారు. నిలబడి ఆయన ఆనాడు చెప్పినటువంటి పద్యం ఆంధ్ర సాహిత్యంలోని ఒక మణిపూస. కరుణారసము పొంగి దొరపడి చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార గురి అయిన చెలుమున వెలసిన లోక రక్షణమనంగా ప్రథమాద్రినేతించు భానుబింబము నాన వరమున కౌస్తుభ రత్నమొప్ప హరినీల పాత్రిక సురభి చందనమున్న గతినాభి ధవళ పంకజము మెరయ సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనంద మగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అని చెప్పారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ ఎదురుగుండా నిలబడినటువంటి మూర్తిని కింద నుంచి పైకి వర్ణించట్లేదు, పైనుంచి కిందకి వర్ణిస్తున్నారు. ముందు చూడగానే ఇలా కదండి చూస్తాం, ఆ సహజత్వం, ఆ చూడగానే ఆ ఆనందంతో నోటి వెంట వచ్చిన మాట కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ తల మీద పెట్టుకున్నటువంటి చంద్రవంక శివస్వరూపంగా ఈశ్వరుడు ధరిస్తాడు. ఇప్పుడు దాని నుంచి అమృత బిందువులు స్రవిస్తూ ఉంటాయి. అదేగా యజుర్వేదంలో మనం చెప్తాం, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక మౌళి అని ఆ పెట్టుకున్నటువంటి చంద్రవంక మించి పడుతున్నటువంటి అమృత బిందువులలో తడుస్తూ ఉంటాడు స్వామి అని. కాబట్టి అవి ఆ అమృత బిందువులు పడుతున్నాయి. అమృత బిందువులు పడుతున్నటువంటి చంద్రవంకని శిగ మీద ఆభరణంగా ధరించినటువంటి శివస్వరూపంగా తల దర్శనమైంది. తిక్కన గారు అన్నారు, అది అమృత బిందువులు కాదు, నా మీద చూపిస్తున్నటువంటి కరుణామృత రసాన్ని వర్షింపజేస్తున్నాడన్నారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శిశిరేఖ అమృతంబు జాలువార. నాభివంక చూశారు, ఇలా తలవంక చూసి ఇలా చూశారు. చూసేటప్పటికి నాభి దగ్గర ఎలా కనపడింది? హరినీల పాత్రిక సురభి చందనమున్న ఆ నాభి దగ్గర నుంచి చూసేటప్పటికీ ధవళ పంకజము మెరయ, ఒక తెల్లటి పద్మం ఒకటి నాభికమలంలోంచి ఇలా పైకొచ్చి నిలబడి ఉంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వ్యుత్పత్తి స్థానం. ఆ పద్మం, ఆ నాభి గొట్టం, ఆ నాభిలోంచి తామర యొక్క తూడు పైకి లేచింది. అలా ఎవరి నాభిలోంచి తామర పైకి వచ్చిందని మనం చెప్పుకుంటాం? విష్ణుస్వరూపానికి. కాబట్టి తలవంక చూస్తే శివస్వరూపం, నాభివంక చూస్తే విష్ణుస్వరూపం. ఇప్పుడు ఇలా మళ్ళీ తలపైకి ఎత్తి చూశారు ఈ కంఠం దగ్గరికి. గురి అయిన చెలుమున లోకరక్షణ మనంగ గళమున ఛాయదోప. తెల్లటి కంఠం మీద నల్లటి మత్స కనపడింది. హాలాహల భక్షణం చేసి కంఠంలో ఆ హాలాహలాన్ని నిలబెట్టేసుకున్నప్పుడు నీలకంఠుడన్న పేరుతో ఆ కంఠం నీలమైనటువంటి రంగుని పొందింది. ఆ నీలకంఠుణ్ణి చూశారంటే ఇప్పుడు కంఠం దగ్గర చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? మళ్ళీ శివదర్శనం. ఇప్పుడు మళ్ళీ ఇలా కిందకి చూశారు, గుండెల దగ్గరికి చూసేటప్పటికీ కౌస్తుభరత్నం కనపడింది. ప్రథమాద్రినేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభరత్నమొప్ప. ఆ తూర్పు కొండ మించి వచ్చేటటువంటి సూర్యకిరణములు ఎటువంటి ప్రకాశంతో ఉంటాయో అటువంటి కాంతి వెదజల్లుతున్నటువంటి కౌస్తుభమని కనపడింది.
ఇప్పుడు ఇలా చూస్తే శివుడు, ఇలా చూస్తే విష్ణువు, శివకేశవులు రెండూ కలిసిన స్వరూపంగా తనకి దర్శనమిచ్చారు. ఇది ఎలా ఉందన్నారంటే, సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతిపురమ్ము శోభిల్లు శాంతమూర్తి. సురనది అంటే గంగ, కాళింది అంటే యమున. యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది. తెల్లటి గంగ నల్లటి యమున కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. ఒక పెద్ద కాంతి వలయం ఇలా ముందుకొచ్చేస్తే ఎంత ప్రసన్నంగా ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నట్ట. నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఆనందము అన్న మాటకు అర్థం వేరు, సుఖము అన్న మాటకు అర్థం వేరు. సుఖము అంటే మీ లోపలది కాక మీ పైనున్న వాటి యొక్క సంపర్కము చేత లోపల ఒక సంతృప్తి భావన పైకి కాసేపు ఉద్భుతమైతే సుఖం అంటారు. నేను లడ్డూ తిన్నాను అనుకోండి, కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉద్భుతం అవుతుంది, దానికి సుఖమని పేరు. లోపలే పుట్టి లోపలే పెరిగి లోపల పెరిగిన దాని వలన పైనున్న వాటి నుంచి తెగిపోయి, అంటే పైనున్న వాటితో సంపర్కము విడిపోయి తాను ఆనంద మగ్నుడైపోయి తనలో ఉన్న ఆనందంలో తాను లయమైపోతే దానికి ఆనందం అంటారు. ఆనందం మనకు వేరొక సంపర్కం ఉండదు. పైనుంచి ఏదో వస్తే ఆనందం ఉండదు. లడ్డూ తింటే ఆనందం వచ్చిందండి, దోశ తింటే ఆనందం వచ్చిందండి అనకూడదు. ఆనందం లోపల పుడుతుంది. అందుకని పైన కన్నులు మూసి ధ్యానము చేసినప్పుడు మూడు ఒకటైతే పుట్టేది ఆనందం. అలా కాకుండా పైన ఉన్న వస్తువు యొక్క సంపర్కము చేత కాసేపు సంతోషమన్న అనుభూతి కలిగితే అది సుఖము. కానీ అది దుఃఖస్వరూపము. సుఖమే దుఃఖము. ఎందుకో తెలుసా అండి? ఇంకో 4 లడ్లు తినేస్తే కక్కు వస్తుంది. అంటే సుఖము కాదు, దుఃఖము కాదు. దుఃఖము సుఖంగా ఉంటుంది ఒకసారి. ఎందుకో తెలుసా అండి? ఆఫీసులో చాలా, ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోపెట్టి ఇంటరాగేషన్ చేసి బాధ పెడుతున్న రోజుల్లో గభాలన కొంచెం బాగా జ్వరం వచ్చి తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏసీ రూమ్లో పడుకోబెడితే అదే సంతోషం. చాలామంది అలా అనారోగ్యం పాలు అయిపోతుంటారు కూడా వెళ్ళిపోవడానికి, మీరు చూడండి. కాబట్టి అప్పుడు అది దుఃఖమా అంటే సుఖం. ఒక్కొక్కసారి సుఖము కాసేపటికి దుఃఖంగా అయిపోతుంది. అందుకే అవేమి శాశ్వత ప్రాతిపదికన ఉండేవి కావు సుఖము దుఃఖము అనేటటువంటివి. ఆనందం ఒక్కటే శాశ్వతము, అది మన స్వరూపము కనుక. కాబట్టి ఇప్పుడు నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పైన కనపడిన వస్తువు వల్ల వస్తోందా, లోపల కనపడుతున్న వస్తువు వల్ల లోపల పెరుగుతోందా? ఈ మాటలు వాళ్ళ ఆవిడికి వినపడ్డాయండి మీరు అడగకూడదు. ఎందుకని? ఆయనకి లోపల కనబడుతున్నాడు, పైన కనబట్టలేదు. వాళ్ళ ఇంట్లో కొమ్మన వాళ్ళ ఇంట్లో బయట కనబట్టలేదు, ఆయనకి లోపల కనబడుతున్నాడు. ఆయనలో హరిహరనాథుడు కనబడుతున్నాడు. దానివల్ల ఆనందము ఉద్భుతమైంది.